హాయ్ అండి. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత వితిన్ 2 or 3 వీక్స్లోనే ఇట్లా పొత్తి కడుపు నొప్పి ఎక్కువ ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు అబార్షన్ అని భయపెట్టారని చెప్పి వస్తూ ఉంటారు. ఇట్లా పొత్తి కడుపు నొప్పి అసలు ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో? ఇది చాలా కామన్ అండి. ఒక 50% మందికి ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్గా దీనికి కారణం వచ్చేసి గర్భసంచికి లిగమెంట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయండి. సో ఆ గర్భసంచి సైజ్ పెరిగే క్రమంలో ఈ లిగమెంట్స్ అన్నీ స్ట్రెచ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది కామన్. అది క్రాంపింగ్ లాగా అప్పుడప్పుడు వచ్చిపోతా అట్లా ఉంటుందన్నమాట. ఈ పెయిన్ గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే గ్యాస్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ గ్యాస్కి రిలేటెడ్గా కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగా రాకుండా పొట్టలో అంతా గ్యాస్ చేరుకోవడం వల్ల కూడా ఇట్లాంటి పెయిన్స్ రావచ్చు. అలాంటి వాటికి ఏం చేయాలంటే ఈజీగా అరిగే ఫుడ్స్ కానీ ఫ్రీక్వెంట్గా 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఈ పొత్తి కడుపులో వచ్చే పెయిన్ అనేది ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటే అది ఒక సైడే వచ్చినా, సివియర్ పెయిన్ తట్టుకోలేనంత నొప్పి వచ్చినా, ఈ నొప్పితో పాటు బ్లీడింగ్ కానీ, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఇలా ఏమన్నా ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ సింపుల్ కాజెస్ కాకుండా ఎక్టోపిక్ అని, మిస్క్యారేజ్ అని, అపెండిసైటిస్ అని, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని, సో అదర్ కాజెస్ అన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది.